దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. కష్టకాలంలో నీడలో ఉన్నవారి కోసం దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చీకట్లో ఉన్నవారి కోసం దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, కష్టకాలంలోనే కదా సద్గుణాలు ఎన్నో బయటికి వచ్చేది. మనం కష్టకాలంలో ఉన్నప్పుడే మనలో దేవునికి ఇష్టమైన లక్షణాలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి. ఎండ కళ్ళను మిరిమిట్లు గొలుపుతుంది, కళ్ళు దెబ్బతింటాయి. ప్రకృతి వర్ణాలను, వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాయి. వ్యాధికి లోనై మసక చీకటి కమ్మిన గదిలోనే మన వాళ్ళెవరన్నా చనిపోతే దుఃఖ ఛాయలు కమ్మిన ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండాలి. కానీ భయపడవద్దు, అవి దేవుని చేతి నీడలే. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. నీడలో మాత్రమే నేర్చుకోగలిగిన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వ్రేలాడుతుంది. చీకటిలో ఉండి ఆయన నిన్ను పక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి. నువ్వింకా ఆయన అంబుల పొదిలోనే ఉన్నావు. పనికిరాని దాన్ని పారేసినట్టు ఆయన నిన్ను పారేయలేదు. సమయం వచ్చేదాకా నిన్ను అలా ఉంచుతున్నాడు. సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వున వదులుతాడు. తద్వారా ఆయన మహిమ పొందుతాడు. నీడల్లో, ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్ళలారా, అంబుల పొది విలికాడి వీపుకు ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా. చెయ్యి చాపితే అందేలా ఉంటుంది. దాన్ని అతడెప్పుడూ పోగొట్టుకోడు. కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది. మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రుళ్లలో పెరిగినంత వేగంగా మరెప్పుడు పెరగదు. మధ్యాహ్నపు ఎండలో దీని ఆకులు, వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి. కానీ ఏదన్నా మబ్బు సూర్యుని కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి. వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది. ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడే నక్షత్రలోకం సాక్షాత్కరిస్తుంది. సూర్యరశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రివేళ విరబోస్తాయి. అలాగే మామూలు సమయాల్లో మనకి కనబడని సద్గుణాలెన్నో కష్టకాలాల్లో స్పష్టంగా బయటికి కనిపిస్తాయి. బ్రతుకు నిండా ఎండలే మండిపోతే ముఖం కమిలి వాడిపోతుంది. చల్లని చిరువాన జల్లులు పడితే అది నవజీవంతో కళకళలాడుతుంది. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, నీకు మీ యొక్క కృప చేత నా తండ్రి నాయన ప్రభా, మరి యొక్క నూతన మాసంలో మరి 2వ రోజున నాయన ప్రభా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు నాయన. ఎంతోమంది నా తండ్రి నాయన ప్రభా ఈ రోజున చూడలేకపోయి ఉండొచ్చు నా తండ్రి నాయన. అయితే మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకు దినములలో మరి ఒక దినమును మీరు పొడిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు నాయన. నా తండ్రి నాయన ప్రభా, నీడలో నా తండ్రి నాయన ప్రభా చీకటిలో ఎంతమంది మ్రగ్గిపోతున్నారో అటు వారిని జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. మీరు ధైర్యపరచండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, కష్టకాలాల్లో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా, కష్టకాలంలో ఉన్నప్పుడే, అవును నా తండ్రి, మేము కష్టకాలంలో ఉన్నప్పుడే నా తండ్రి నాయన ప్రభా నీకు ఇష్టమైనవి లక్షణాలు మాలో నుండి బయటికి కనిపిస్తాయి. అలాంటి వ్యక్తిత్వంతో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా, అలా మమ్మల్ని మెరుగుపరచమని వేడుకొంచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ కృప చేత నింపండి ప్రభా. సహాయం చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.